నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. పోలీసు అమరవీరుల సంస్మరణవ వారోత్సవాలలో భాగంగా శనివారం కామారెడ్డి పోలీసులు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజంపేట మండలం పొందుర్తి బైపాస్ రహదారి వద్ద జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోలీసు శాఖ సిబ్బందితో పాటు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. పొందుర్తి నుంచి కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియం వరకు 9 కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగా సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగిందని, ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే. హాయ్ రవణ. వెనకాల టైం అన్నా, నువ్వు డబల్ సస్పెన్షన్ ఉన్న సైకిల్ తెచ్చినావు. ఇక తొక్కాల్సిన అవసరం లేదు, కూర్చుంటే వెళ్ళిపోతుంది అంతే. ఎప్పుడన్నా ఎక్కువ ఉంటుంది మరి. సైకిల్ తీసుకుపోయి 5 సైకిల్ అక్కడ పెట్టుకోండి. లైన్ సైడ్ అక్కడ పెట్టుకోండి. ఇట్లా తిరిగి రావాలి. ఆ సైడ్ నుంచి మొత్తం టోటల్ కమాన్ కింద పెట్టుకోండి. జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా
ఈ వారం రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వివిధ యాక్టివిటీస్ అన్ని చేయడం జరుగుతూ ఉంది. అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు కామారెడ్డి పోలీసులు, వాలంటీర్స్, కొంతమంది విద్యార్థులు, ఎన్సీసీ స్టూడెంట్స్ అందరూ కూడా 9 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని కూడా విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. మన కామారెడ్డి పొందుర్తి దగ్గర స్టార్ట్ మొదలు పెట్టుకొని ఇంకో ఎండ్ వరకు కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కామారెడ్డి పోలీస్ తరఫున, తెలంగాణ పోలీస్ తరఫున ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామానికి చెందిన కమ్మరి లక్ష్మి, కమ్మరి రాజేశ్వరి వికలాంగురాలైన వారికి అండగా ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి తన సొంత డబ్బులతో గృహాన్ని నిర్మించి వారి చేతుల మీదుగా శనివారం రోజున ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వారికి ఆసరాగా నిలబడి పేదింటి ఇంటి నిర్మాణం చేపట్టి కట్టించి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసినందుకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు పీఏసీఎస్ వ్యవసాయ కమిటీ చైర్మన్ పన్యాల నాగరాజు రెడ్డి ఇంటికి వెళ్లి తమ కుమారుడు వివాహానికి అందరూ హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పన్యాల నాగరాజు రెడ్డి, తాటిపల్లి శ్రీకాంత్, అబ్రబోయిన స్వామి, సీతారాం మధు, ఇంద్రసేనారెడ్డి, రవీందర్ రెడ్డి, గాజులపల్లి శేఖర్, బాపురెడ్డి రాజు, సంజీవరెడ్డి, పిన్నం నాగేంద్ర వర్మ, పున్న లక్ష్మణ్, సిద్ధారెడ్డి, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అండర్స్కోర్ పెండింగ్లో ఉన్న 8,900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ చౌరస్తా నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు భారీ నిర్వహించి ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అండర్స్కోర్ ఈ సందర్భంగా ఏబీవీపీ కామారెడ్డి జిల్లా సంఘటన కార్యదర్శి రాపాక సాయి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, విద్యార్థులకు రావలసిన ఫీజులను 8,900 కోట్లను పెండింగ్లో పెట్టింది. తద్వారా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని, పేద బడుగు బలహీన దళిత గిరిజన విద్యార్థుల దగ్గరి నుండి ఫీజులు వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రపూరిత చర్య రేవంత్ సర్కార్ చేస్తుందని తెలియజేశారు. బడుగు బలహీన విద్యార్థులు విద్యావంతులై సమస్యల పట్ల, నాణ్యమైన విద్య పట్ల అధికారులను ప్రశ్నిస్తారని ఎక్కడికక్కడ అణిచివేస్తూ విద్యారంగాన్ని అదో పాతాళానికి నెట్టివేస్తుంది. ఎన్నికల హామీలు కేవలం హామీలుగానే ఉన్నాయి తప్ప అమలు కావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారులు, మంత్రులు పేపర్ల ప్రకటనలకే తప్ప సమస్య పరిష్కారం జరిగిన దాఖలాలు లేవని తెలిపారు. మత్తుమాదకద్రోగాలు, గంజాయి విచ్చలవిడిగా పాఠశాలలో, కళాశాలల కేంద్రంగా పెరిగిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విద్యార్థులను పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. అదేవిధంగా సకాలంలో ఫీజులు అందని కారణంగా కొన్ని ప్రైవేటు కళాశాలలో, డిగ్రీ కళాశాలలో మూసివేసిన వైనం చోద్యం చూస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వెంటనే మొండి బకాయిలను విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది అని అన్నారు. తక్షణమే విద్యాసంస్థలను, విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడమే రేవంత్ రెడ్డి సర్కార్కి విద్యారంగంపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే రాష్ట్ర సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంజయ్, కౌశిక్, ఆకాష్, విష్ణు, కృష్ణ, లోకేష్, విఘ్నేష్, శ్రవ్య, సంధ్య, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డిమాండ్స్: పెండింగ్లో ఉన్న 8,900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలి. విద్యాశాఖకు మంత్రి నియమించాలి. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలలో 5వ గ్యారంటీ 5 లక్షలు ఆర్థిక సహాయం విద్యార్థులకు అందించాలి.
వెంటనే బ్రైట్నెస్ మంచి బాగా వస్తుంది. అందరు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఐడిఓసి ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం రూ. 5.80 కోట్లు నిధులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అదనపు కలెక్టర్ విక్టర్ ఆర్.అండ్.బి. మోహన్ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ సిబ్బంది, సంబంధిత శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలోని హేమల నాయక్ తండా మరియు సర్వపూర్ గ్రామాల్లో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలను ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ప్రతి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం 20 లక్షల రూపాయలు వ్యయంతో పూర్తయింది. మొత్తం 40 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన ఈ భవనాలు ఆధునిక సదుపాయాలతో గ్రామ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పరిపాలనా సేవలను అందించనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి అందించడమే మా లక్ష్యం. గ్రామ పంచాయతీ భవనాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరవేసే కేంద్రాలుగా మారాలి. ఈ కొత్త భవనాలు గ్రామాల అభివృద్ధికి, ప్రజా అవసరాలకు మరింత ఉపయోగపడతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే గారిని అభినందించారు. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య రిబ్బన్ కట్ చేసి కొత్త కార్యాలయాలను ప్రారంభించారు. దోమకొండ మండల కేంద్రంలోని దుబ్బ బంగ్లాలో శనివారం పెన్షన్ పంపిణీ ప్రక్రియను మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ పరిశీలించారు. 7 సిబ్బందితో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. దోమకొండలో 3258 పింఛన్లు, వివిధ గ్రామాలలో 7245 మండలం మొత్తం కలిపి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పోస్ట్ మాస్టర్ సురేష్కు, గడికోట సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్ ప్రక్రియను కొనసాగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడాకారులను శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాకు మీరు తెచ్చిన గౌరవం ప్రశంసనీయమైనది. ఇదే ఉత్సాహం, కృషి, పట్టుదలతో ముందుకు సాగి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విజేతలుగా నిలవాలి అని ఆకాంక్షించారు. అలాగే క్రీడా రంగంలో జిల్లాకు మరిన్ని విజయాలు సాధించేలా తగిన సదుపాయాలు కల్పించడానికి జిల్లా యువజన, క్రీడాశాఖ తరఫున ఎంతగానో కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి రంగ వెంకటేశ్వర గౌడ్, అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, సెక్రటరీ అనిల్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,25,000 వెండి 1,580 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.